ఈ రాత్రికాల సమయంలో స్త్రీల సహవాస కూడికకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అందరికి వందనాలమ్మా. అందరూ బాగున్నారా? క్షేమంగా ఆరోగ్యంగా బాగున్నారు కదా? అయితే దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన వారం మనము ఎవరి గురించి వాక్యాన్ని విన్నామమ్మా? పునరుద్ధానములో కనిపించినటువంటి స్త్రీలు. ఎవరెవరు కనిపించారంటే చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నారు. అయితే వారు ఎందుకు అక్కడ యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సమయంలో వారే కనిపించారు, మరలా పునరుద్ధాన దినంలో కూడా వారే కనిపించారంటే వారికి ఉన్నటువంటి విశ్వాసము అలాంటిది. కాబట్టి ఏం మనము వారి ద్వారా నేర్చుకున్నామంటే దేవుణ్ణి మొదటగా వారు వెదికేటటువంటి స్త్రీలుగా ఉన్నందుకే యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనట్టుగా. అంతేకాదు కానీ యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని ఆయన మరలా తిరిగి లేచేటటువంటి వార్తను కూడా ఆ స్త్రీలు చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి వెదికేటటువంటి స్త్రీలముగా ఉండాలని పోయిన వారం నేర్చుకున్నాం. కాబట్టి రెండవదిగా దేవుని కోసము ధనాన్ని ఖర్చు చేసినటువంటి స్త్రీలుగా కూడా మనం నేర్చుకున్నాం. అయితే మనం కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే దేవుని కోసం ఏదైనా సరే, అది ధనం విషయంలోనైనా సరే, మన సమయం విషయంలోనైనా సరే, దేవుని కోసం మనము ధనాన్ని కానీ మన సమయాన్ని కానీ హెచ్చించేటటువంటి వారముగా ఉండాలని పోయిన వారం నేర్చుకున్నాం. అంతేకాదు కానీ మూడవదిగా పునరుద్ధాన సువార్తను మొట్టమొదటిగా సారిగా చెప్పినటువంటి స్త్రీలుగా కూడా మనం నేర్చుకున్నాం. ఎవరెవరంటే అక్కడ పునరుద్ధానంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరెవరంటే మగ్దలేని మరియా, వేరొక మరియా, చాలామంది స్త్రీలు అక్కడ ఉన్నట్టుగా మనం చూసుకున్నాం. కాబట్టి ఈరోజు కూడా కొంత స్త్రీలను గురించి, ఇద్దరు స్త్రీలను గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వారు ఎవరనేది ఇందాకే మీకు అర్థమై ఉంటుంది కదమ్మా. ఎవరెవరు వాళ్ళు? హెబ్రీ స్త్రీలు. హెబ్రీ స్త్రీలు కాదు, ఐగుప్తు మంత్రసానులు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు మంత్రసానులతో మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. చదవండి ఒకసారి. మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయా అను హెబ్రీ స్త్రీలు మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతకనీయుడి అని వారితో చెప్తా ఉంటున్నారు. ఎవరిక్కడ చెప్తా ఉంటున్నారంటే చెప్పండి అమ్మా. ఐగుప్తు రాజుకు ఒక పేరు ఉంటుంది కదా, ఫరో రాజు. ఎందుకు అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని, ఇశ్రాయేలైనటువంటి జనాంగాన్ని ఎందుకు ఆ ఫరో రాజు చంపాలనుకుంటున్నాడంటే వారి సంతానము అభివృద్ధి కాకోకుండా అక్కడికే నిలిచిపోవాలన్నట్టుగా ఈ ఐగుప్తు రాజు, ఫరో రాజు చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకు ఇశ్రాయేలులు ఎందుకు అభివృద్ధి చెందుతూ ఉంటున్నారంటే వారు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రజలు కనుక. ఆ ఐగుప్తు రాజు వారి మీద ఎన్ని బానిసత్వాలు చేయించినా, ఎంత కఠినమైనటువంటి పనులు చేయించినా నానాటికి వారి సంతానం ఏమైపోతూ ఉంటున్నదంటే అభివృద్ధి చెందుతూ ఉంటున్నది. కాబట్టి ఈ ఫరో రాజుకి మనసులో ఒకటి పడింది, ఎలాగైనా సరే ఈ ఇశ్రాయేలులని నేను ఎలాగైనా నాశనం చేయాలి. కాబట్టి ఏం చేస్తే వీరు నాశనం అవుతారు? ఎంత కఠినమైన పనులు వేయించినప్పటికీ దేవుడైతే వారిని ఎక్కడ విడిచిపెట్టలేదు. ఎంత కఠినమైనటువంటి పనులు చేసినా సరే, ఎంత వారు ఇంకా ఎన్ని శ్రమలు వారి మీద పెట్టినప్పటికీ అక్కడ ఏం జరుగుతూ ఉంటున్నదంటే ఇశ్రాయేలు సంతానము నానాటికి అభివృద్ధి చెందుతూ ఉంటున్నది. కానీ ఈ ఫరో రాజు దాన్ని చూసి ఓర్చలేకపోతున్నప్పటికీ ఏమని ఒక ఆజ్ఞ జారీ చేశాడంటే ఐగుప్తు మంత్రసానులతో ఏమని చెప్తా ఉంటున్నాడంటే మగపిల్లాడైన ఎలడ వారిని చంపేయండి, ఆడపిల్లలైతే వారిని బ్రతకనియండి అని చెప్తా ఉంటున్నాడు. కానీ ఈ స్త్రీలు ఎందుకు ఆ కార్యాన్ని జరిగించలేదో, ఎందుకు వారు ఎలా ఆ కార్యాన్ని జరిగించలేదన్నటువంటి విషయాన్ని గురించి
ఈరోజు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీయులు అంటే దేవునికి చాలా ఇష్టమైనటువంటి జనాంగం. అది చూసి ఫరో రాజు వార్చలేకపోయినప్పటికీ దేవుడైతే ఇశ్రాయేలీయులని ఎప్పటికీ చేయి విడిచిపెట్టడు. ఇప్పటికైనా కూడా సరే దేవుడు ఎక్కడ ఇశ్రాయేలీయులని చేయి విడిచిపెట్టలేదు. కాబట్టి ఎందుకు వారిని ఆ కానుపు పీటల మీద ఎంపేయాలనుకున్నాడంటే వారి సంతానము అభివృద్ధి కాకోకుండా అక్కడికక్కడే నిర్మూలం కావాలని ఆ ఫరో రాజు ఎంత ప్రయత్నించినా సరే దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పటికీ చేయి విడిచిపెట్టడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి వారిని మాత్రము ఎందుకు ఈ సిప్రా పూయ అనేటువంటి స్త్రీలు ఎందుకు ఆ కార్యాన్ని జరిగించలేదంటే మొట్టమొదటిసారిగా వారు ఏం చేశారంటే దేవునికి భయపడినందుకు వారు ఆ కార్యాన్ని చేయలేకపోయారు. ఒకవేళ మగపిల్లగాడైనా సరే వారు బ్రతకనిచ్చారంట ఆ సమయంలో. అందుకనే ఇశ్రాయేలీయుల జనాంగము నానాటికి అభివృద్ధి చెందినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అందుకనే ఎందుకు వీరు ఆ కార్యాన్ని జరిగించలేదంటే మొట్టమొదటిగా దేవునికి భయపడినటువంటి స్త్రీలు ఎవరంటే సిప్రా పూయ. ఎవరమ్మా చెప్పండి ఒకసారి. సిప్రా పూయ. మనకు పేరు తిరగదు కదా నోటికి, తిరుగుతుందిలేండి. సిప్రా పూయేటటువంటి స్త్రీలు అక్కడ రాజు ఆ ఆజ్ఞని జారీ చేసినప్పటికీ వారు ఏం చేశారంటే దేవునికి భయపడినందుకు అక్కడ మగపిల్లలందరినీ ఏం చేశారంటే బ్రతకనిచ్చారు. ఆడపిల్లలనైనా సరే బ్రతకనిచ్చారు, మగపిల్లాడైనా సరే బ్రతకనిచ్చాడు. ఏదేమైనప్పటికీ వీరెందుకు ఆ కార్యాన్ని ఆ ఐగుప్తు రాజు ఆ ఫరో రాజు వారికి జారీ చేసిన, ఒకవేళ రాజు చంపేయచ్చని వారికి భయం ఉండవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని బట్టి వీరు ఏం చేస్తూ ఉంటున్నాడంటే వీరు స్త్రీలు వీరు దేవుని బిడ్డలు కనుక వీరిని మేము చంపకూడదు, దేవునికి మేము భయపడాలని వారు ఎందుకు భయపడ్డారంటే దేవునికి భయపడేటటువంటి మనస్తత్వము వారిలో ఉన్నందుకే వారు ఏం చేశారంటే దేవునికి భయపడ్డారు. చదవండి నిర్గమకాండము 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనిచ్చారంట. ఏం చేశారు ఈ స్త్రీలంటే ఆ మంత్రసానులు ఏం చేశారంటే దేవునికి భయపడి ఆ మగ పిల్లలందరినీ బ్రతకనిచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులైతే ఒకవేళ సాధ్యమైతే చంపేయచ్చేమో, కానీ దేవుడైతే ఎప్పటికీ ఎన్నటికీ చెయ్యి విడిచిపెట్టి ఆ ఫరో రాజు దేవునికి వీరు ఎందుకు భయపడ్డారంటే దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. ఒకవేళ రాజు అయితే ఏం చేస్తాడమ్మో, బహుశా చంపేయచ్చు, అంతే కదా. దేవుడైతే మాత్రము వారిని ఎన్నటికీ చేయి విడిచిపెట్టినటువంటి దేవుడని వీరు విశ్వసించారు. అంతేకాదు కానీ దేవునికి భయపడినందుకు ఆ కార్యాన్ని ఎక్కడ చేయలేక వెనకపడినట్టుగా మగపిల్లలందరినీ బ్రతకనించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఇక్కడ ఉన్నటువంటి నీవైనా నేనైనా సరే ఎలాంటి వారముగా ఉండాలంటే దేవునికి భయపడేటటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఈ మంత్రసానులాగా మనకేమి ఎవరేమీ ఆజ్ఞలు జారీ చేయడం లేదు కదమ్మా, కానీ మనము అన్ని విషయాల్లోనూ దేవునికి భయపడాలి. అది ఏ విషయమైనా సరే, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆ కార్యాన్ని ఒకవేళ మనం చేయాలనుకుంటే మొదటగా ఎవరు చూస్తున్నారని మనం గ్రహించాలంటే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను ఈ కార్యాన్ని ఎంత మాత్రమునో చేయలేనని మనం ఎవరికి భయపడాలంటే మొదటగా దేవునికి భయపడాలి. అది ఏ విషయంలోనైనా సరే, ఏదో చేస్తేనే ఆ కార్యాన్ని మనం జరిగించినట్టు కాదు, కానీ మన చూపుల ద్వారానైనా, మన మాటల ద్వారానైనా, మన ప్రవర్తన ద్వారానైనా, మన పడక ద్వారానైనా కూడా సరే దేవునికి భయపడేటటువంటి మనస్తత్వం మనం అందరము కలిగి ఉండాలి. అందుకనే ఈ స్త్రీలు ఆ ఫరో రాజు ఒకవేళ చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారని వీరు భయపడ్డారంటే దేవుడు చూస్తున్నాడని వీరు భయపడి ఆ మగ పిల్లలందరినీ బ్రతకనించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతుంటున్నాం. కాబట్టి మనము కూడా మొదటగా ఎవరికి భయపడాలంట? మనుషులకు కాదు,
మన మీద ఉన్నటువంటి అధికారులకు కాదు. మనం ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ మంత్రసానులు ఎందుకు దేవునికి భయపడ్డారంటే, ఒకవేళ ఆ ఫరో రాజు మమ్మల్ని చంపించినా పర్లేదు కానీ మేము మాత్రం దేవునికి భయపడతామని ఆ ఇశ్రాయేలులో ఉన్నటువంటి మగ పిల్లలందరినీ బ్రతకనించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా అబ్రహాము గారు కూడా ఒక విషయంలో దేవునికి భయపడ్డాడు. ఏ విషయంలోనమ్మా చెప్పండి ఒకసారి? ఒక్కగానొక్క కొడుకు తన కుమారుణ్ణి దేవునికి ఇయ్యడానికి ఎక్కడైనా వెనకడిగేశాడంటే ఎక్కడ వెనకడిగేయలేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి విశ్వాసం అలాంటిది. దేవునికి భయపడ్డాడు. ఒకవేళ దేవుడు చంపేసినా పర్లేదు కానీ ఆ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు ఈయన ఏం చేశాడంటే దేవునికి భయపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవండి, ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఆదికాండము. ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతను నేనేమి చేయకము, నీవు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. ఇక్కడ ఎవరికి చెప్తా ఉంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఆ దేవుడు ఎవరికి చెప్తా ఉంటున్నాడంటే అబ్రహాము గారికి ఏమని చెప్తా ఉంటున్నాడంటే, నీవు నాకు భయపడ్డావు గనక నీవు ఆ చిన్నవాని మీద ఎంత మాత్రమును చేయి వేయకము. ఒకవేళ ఒక్కగానొక కుమారుడు ఎన్ని సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడంటే చెప్పనమ్మా, ఎన్ని సంవత్సరాలకి? 99 సంవత్సరాలకి. తర్వాత ఒక సంవత్సరం అటు ఇటు అనుకున్నా సరే 100 సంవత్సరాలకి కుమారుణ్ణి ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి కుమారుణ్ణి దేవుడు ఒక్క మాట చెప్పాడన్నటువంటి ఆ మాటను పట్టుకొని ఎందుకు అబ్రహాము గారు తన కుమారుణ్ణి దహన బలిగా ఉంటున్నాము. కాబట్టి మనం ఏ విషయంలోనైనా సరే అది దేవుడు ఒక్కసారి మనల్ని చేయమన్నప్పుడు దేవునికి భయపడి ఆ కార్యాన్ని మనం చేయడానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుడు మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అవసరతలు ఆయన తీర్చగలడు. అందుకనే అబ్రహాము గారికి కూడా దేవుడు ఏం చెప్తా ఉంటున్నాడంటే, నీవు ఆ చిన్నవాని మీద చేయవేయకము, నీవు నాకు భయపడుతున్నావు గనక నేను ఏం చేస్తూ ఉంటున్నానంటే నాకు కనబడుచున్నదని అబ్రహాము గారితో చెప్తా ఉంటున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. కాబట్టి మనము కూడా ఏం చేసేటటువంటి వారముగా ఉండాలంటే, ఈ హెబ్రీ స్త్రీలు, ఈ హెబ్రీ మంతసానులు ఎలాగైతే దేవునికి భయపడతా ఉంటున్నారో మనము కూడా దేవునికి ఖచ్చితంగా భయపడాలి. అది ఏ విషయంలోనైనా సరే. ఒకవేళ దైవ సేవకులను చూసి భయపడినా భయపడకపోయినా మొదటగా ఎవరు చూస్తున్నారని మనం భయపడాలంటే దేవుడు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మన నడకను చూడగలడు. మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాన్ని దేవుడు చూడగలడు. కాబట్టి వీరు కూడా ఏమని విశ్వసించారంటే, మేము ఈ కార్యాన్ని చేస్తే దేవుడు చూస్తాడు కదా అని వారు భయపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఎలాంటి వారంగా ఉండాలంట, దేవునికి భయపడేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాక వీరు దేవుని పిల్లలకు మేలు చేశారు. మేలు చేశారా లేదమ్మా అంటే ఖచ్చితంగా వీరు మేలు చేశారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. చదవండి, అదే నిర్గమకాండము 17 నుంచి 18 వచనాల వరకు చదవండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనిచ్చిరి.
ఈ పని మీరు ఏల చేసిరని అడిగాను. ఎవరు అడుగుతూ ఉంటున్నారంటే చెప్పండమ్మా. ఫరో రాజు ఆ మంత్రసాలను నిలదీస్తూ ఉంటున్నాడు. ఎందుకు మీరు ఆ కార్యాన్ని మీరు చేయడం లేదని వారిని అడుగుతూ ఉంటున్నప్పుడు వారు ఏం చెప్పాలి? వారు ఏం చెప్పుంటారు గ్రహించండి. మేము ఆ కార్యాన్ని ఎంత మాత్రమును చేయలేమని వారు తెగించి చెప్పిండొచ్చు ఒకవేళ. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక ఆ మగపిల్లలను బ్రతకనీగా ఐగుప్తి రాజు మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనించిరి? ఈ పని ఏల చేసిరని అడిగినా కూడా సరే వారు ఏం చేశారంటే ఇశ్రాయేలులకు అందరికీ మేలు చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారికి ఒకవేళ ఆ రాజుకు భయపడినా ఆ పిల్లలను చంపేయచ్చేమో, ఇశ్రాయేలు సంతానము అక్కడికే ఆగిపోయేదేమో. కానీ ఆ పని మాత్రం ఎందుకు వారు చేయడం లేదంటే దేవునికి వారు భయపడినట్టుగా, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు మగ పిల్లలందరికీ మేలు చేసినట్టుగా, వారికి అందరికీ మేలు చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనకు తోచినంత మట్టుకైనా సరే దేవుని పిల్లలైనటువంటి వారికి అందరికీ మనం ఏం చేయాలంటే మేలు చేసేటటువంటి వారముగా ఉండాలి. దైవ సేవకుల విషయంలోనైనా సరే, దేవుని సన్నిధానంలోనైనా సరే మనం ఎలాంటి వారముగా ఉండాలంటే మేలు చేసేటటువంటి ఇశ్రాయేలీయులకు అందరికీ ఏం చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నామంటే మేలు చేసినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా ఏ విషయంలోనైనా సరే దేవుని పిల్లలైనటువంటి మనమందరము కూడా దేవుని సన్నిధానంలోనైనా సరే, దైవ సేవకుల విషయంలోనైనా సరే మేలు చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి మనము కూడా దేవుని పిల్లల విషయంలో, దైవ సేవకుల విషయంలో ఎలాంటి వారముగా ఉండాలంటే మేలు చేసేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. కీర్తనలు 34వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెదకి దానిని వెంటాడము. మనం ఎలాంటి వారంగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నదంటే కీడు చేసేటటువంటి వారముగా ఉండకూడదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ మంత్రసానులు కూడా ఏం చేశారంటే దేవుని పిల్లల విషయంలో ఎలాంటి కీడును చేయనట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మనం కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే ఎవరికి ఎలాంటి హాని కూడా మనము చేసేటటువంటి వారముగా ఉండకూడదు. ఒకవేళ సాయం చేసే విషయం అయితే సాయం చేయాలి, లేదంటే మాట సాయమైనా కూడా మనం చేయాలి. కాబట్టి వీరు కూడా ఏం చేశారంటే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలును బ్రతకనిచ్చి వారికి మేలు చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మనం ఎలాంటి వారముగా ఉండాలంటే మేలు చేసేటటువంటి వారముగా ఉండాలి. కీడు మాత్రము ఎన్నటికి ఎప్పటికీ చేయకూడదు. అందుకనే కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 122వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 122:9 మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మీకు మేలు చేయ ప్రయత్నించేదను. మన దేవుని మందిరం విషయంలో కూడా మనం ఎలాంటి వారముగా ఉండాలంట మేలు చేసేటటువంటి వారముగానే ఉండాలి. అది ఏ విషయంలోనైనా సరే, ఒకవేళ దేవుని మందిరంలో ఏదైనా కొరతగా ఉంటే, లేదంటే ఇంకా ఏ విషయంలోనైనా సరే దేవుని మందిరంలో ఏది కొరతగా ఉన్న దాన్ని మనం చేసేటటువంటి వారముగా ఉండాలి, మేలు చేసేటటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. అంతేకాదు కానీ విశ్వాస గృహమునకు చేర్చబడినటువంటి వారి విషయంలో కూడా మనము మేలు చేసేటటువంటి వారముగా ఉండాలంట.
ఎందుకు వారి విషయంలో మనం మేలు చేయాలంటే అది ఎలాంటి విషయమైనా సరే దేవుని మందిరం విషయంలో మనము ఖచ్చితంగా మేలు చేసేటటువంటి వారంగా ఉండాలి. అందుకనే ఈ ఐగుప్తు మంత్రసానులు కూడా ఏం చేశారంటే దేవుని పిల్లల విషయంలో మేలు చేసినట్టుగా, వారిని బ్రతకనించినట్టుగా, వారి సంతానాన్ని అభివృద్ధి చెందించినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే ఎవరి విషయంలోనైనా సరే మేలు చేసేటటువంటి మనస్తత్వాన్ని మనము కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను. మూడవదిగా, దేవుని ద్వారా వీరు ఆశీర్వదించబడినట్టుగా కూడా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. చదవండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలే చేసెను, ఆ జనము మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలిరి. వీరు ఏం చేశారంటే మిక్కిలి విస్తరించారు, అనేక జనాంగముగా కూడా మారారు. ఎవరంటే ఆ ఐగుప్తి మంత్రసానుల సంతానము కూడా దేవుడు ఏం చేశాడంటే వారిని కూడా ఆశీర్వదించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. ఒకవేళ దేవుని విషయంలో మనం ఏదైనా మేలు చేస్తే దేవుడు ఆ విషయాన్ని, ఆ మేలు చేసినటువంటి విషయాన్ని ఎక్కడైనా మర్చిపోతాడమ్మా? మనుషులే ఒకవేళ ఏదో చిన్న సాయం చేసినా అప్పటికప్పుడు గుర్తు చేసుకుంటారేమో, కానీ దేవుడు మనం చేసినటువంటి మేలును కానీ మనం చేసినటువంటి మంచి పనిని కానీ ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోడు. ఎందుకంటే దేవుని పిల్లలైనటువంటి వారికి మేలు చేస్తే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే దైవ సేవకులు ఇంటికి వస్తే పరలోక రాజ్యంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలులకి ఇంకా మేలు చేసినప్పుడు ఆ ఐగుప్తి మంత్రసానులకు కూడా దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి వారిని కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించినట్టుగా, వారి సంతానాన్ని అభివృద్ధి చెందించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మనము కూడా ఈ ఐగుప్తు మంత్రసానుల వలె, ఎబ్రీ మంత్రసానుల వలె మనము కూడా ఏం చేసేటటువంటి వారముగా ఉండాలంటే మేలు చేసేటటువంటి వారముగా ఉండాలని, మొదటగా దేవునికి భయపడాలి, రెండవదిగా మేలు చేయాలి, మూడవదిగా దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి మనము కూడా ఎలాంటి వారముగా ఉండాలంటే మొదటగా దేవునికి భయపడాలి, తర్వాత మేలు చేసేటటువంటి వారముగా ఉండాలి. మేలు చేసినటువంటి మనకు కూడా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా అందజేస్తాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ మంత్రసానుల వలె మనము కూడా మేలు చేయాలని దేవుని వాక్యం ద్వారా మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన వినికిడిలో ఫలింపజేయునుగాక.